75 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత సుమారుగా 24 సంవత్సరాల టైంలో, అంటే 99 వచ్చినాయి అబ్రహాముకి, శారాకి. అబ్రహాంకి 99 అంటే శారాకి 89 అన్నమాట. ఇద్దరికి 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఆ టైంలో దేవుడు వచ్చాడండి అబ్రహాం ఇంటికి, గుడారానికి. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం గుడారాలు వేసుకొని బ్రతుకుతున్నాడు. అక్కడికి వచ్చాడు త్రియేక దేవుడు. వచ్చి ఏదో త్రోవను పోయేవాళ్ళగా వచ్చాడు. వాళ్ళంత దూరంలో ఉన్నప్పుడే అబ్రహాం గుర్తుపట్టాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కొని చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, అది తిని మీ ప్రాణములు సేద తీర్చుకొని అప్పుడు మీ త్రోవను మీరు వెళ్ళవచ్చు, ఈ విషయమై నీ దాసుని కరుణించండి, దాటిపోవద్దు అన్నాడు. వచ్చిందే ఆతిథ్యం పొందడానికి. మీరు అక్కడ గమనిస్తే, తినక ముందు శారాను అబ్రహామును దీవించాడా, తిన్న తర్వాత ఇక వెళతా ఇద్దరిని పిలిచి దీవించి వెళ్ళాడా? ఒకసారి చెప్పండి మీరు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. నేను అల్లులే చెప్పమనలా, నేనేం చెప్పమన్నాను, మీరేం చెబుతున్నారు? తిన్న తర్వాత వాళ్ళని ఆశీర్వదించాడా, తినక ముందు ఆశీర్వదించాడా? మరి మీ ఇంటికి దైవజనుడు వస్తే అన్నీ అయిపోయినాక పెడతారేది, నాకు అర్థం కాదు. అసలు పద్ధతి ఏంది? ముందు కదా ఫుడ్, ఏదన్నా మన ఆతిథ్యం ఉంటే ముందు ఇచ్చి అయిపోయినాక దీవెన, అవునా? కానీ పాపం ఈ దారుణం, అన్ని దీవెనలు అయిపోయినాక ఆకలితో ఆయన నకనకలాడుతూ ఉంటే, అయ్యో పాపం అనయా నిన్ను నిలబెట్టి మాట్లాడుతున్నాను, అది అక్కుసా ఇప్పుడు తిందుగా. ఇదే రివర్స్, నాకు అర్థం కాదు. కాబట్టి మీ ఇంటికి ఒకవేళ దైవజనురాలు వస్తే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మీకున్నంతలో ముందు వాళ్ళ ప్రాణములు తెప్పదిలినట్లు, వారు సేద తీరినట్లు కొంచెం వారికి పానీయం, ఆహారం ఇచ్చి కొంచెం వాళ్ళని తృప్తిపరిచి ఆ తర్వాత ప్రార్థనలండి. మంచి అలవాటు అది. ముందు ప్రార్థన చేయించి తర్వాత ఫుడ్ కాదు. ముందు వాళ్ళకి కడుపుకి ఏదన్నా ఆకలితో ఉంటారు, పాపం తిరిగి వస్తారు. ముందు కాస్త కాళ్ళు కడుగడానికి నీళ్ళు ఇచ్చి, కాస్త తాగడానికి నీళ్ళు ఇచ్చి, ఎండాకాలం వస్తే మజ్జిగ ఇచ్చి, చలికాలం వస్తే తాగేవాడైతే చాయ్ ఇచ్చి, కాస్త ఏదన్నా ఆహారం పెట్టి వాళ్ళ ప్రాణాలు తెప్పరిల్లిన తర్వాత మీరు ప్రార్థించమని కోరండి, దీవించమని అడగండి, తృప్తిగా దీవిస్తారు. ఓ పక్క ఆకలి గ్యాస్ ట్రబుల్ వచ్చి ఇబ్బంది పడతా, గుండె నొప్పి వచ్చి కాళ్ళు చేతులు లాక్కుపోతా ఉంటే ప్రార్థన చేయని అంటే, అంటే అయ్యా కనీసం అన్నం కూడా పెట్టట్లేదు, కనీసం ఏదన్నా ఛాయ్ కూడా ఇట్లేదు ప్రభా, వీళ్ళు సైకోల్లాగా ఉన్నారు తండ్రి నాయన. జోక్ చెప్తున్నానులే అండి. సరే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు పాస్టర్ గారికి ఎప్పుడు పెడతావు తర్వాత సంగతులే. అయితే నేను చెప్పే పాయింట్ అయితే మాత్రం ఒట్టిది కదా, లాజికల్గానే ఉంటుంది, ఇది లేఖనబద్ధంగానే. తినక మునుపు కాదు, తిని దీవిస్తానన్నాడు. ఇస్సాకు ఏశావును అలానే దీవించాలని తీసుకొని రమ్మన్నాడు. అబ్రహాము కూడా భోజనం చేసిన తరువాత అబ్రహాం దగ్గర దేవుడు, ఆదికాండం 18, ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం చదవాల్సిందేనా? మీకెందుకు తెలియదండి? సరే చదువు సలోమి, నీ గొంతు తినాలంటే వాళ్ళు. ఆదికాండం 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ్ల గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి, కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిదిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి. ఎంత టెన్షన్ పడుతున్నారు, ఆలస్యమైతే వెళ్ళిపోతారేమో, త్వరగా అంటాడు అక్కడ.
మనవాళ్ళని దైవజనురాలు ఒకవేళ ఇంటికి వస్తే వచ్చారా ఉంటారు, ఏమైంది అడిగి పోతారు, పోతేనా వాళ్ళు ఇటన్నా పోతేనా, మన దగ్గర ఉండకుండా పోతేనా ఇంక మళ్ళీ వచ్చే వారి నుంచి వాడు చర్చికి పోయేది లేదు. ఇది ఒక దరిద్ర వ్యవహారం ఉంటుంది విశ్వాసుల దగ్గర. అంటే దేవుడు దేవల నా బిడ్డల దగ్గర దరిద్రం లేదులే, అక్కడక్కడ నాకు తగిలేరు ఇట్టంటాడు, అడిగిపోతాడు, ఎందుకు కూర్చుంటాడు ఏందంటా అని. ఇది అబ్రహాం శారాల వ్యవహారం కాదు ఇది. ఇది ఇది ఇంకొక టైప్ మైండ్ అన్నమాట. అయ్యో నేను కోల్పోతానేమో, అయ్యో దాటిపోతానేమో, అయ్యో నేను మిస్ అవుతానేమో, తహతహ. శారాని హడావిడి చేశాడు, ఆయన వెళ్ళి హడావిడిగా ఫుడ్ రెడీ చేశాడు, తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. తర్వాత ఏం జరిగిందో చదువు తల్లి. మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత కుండను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు త్వరగా సిద్ధపరిచెను. తరువాత పరిచారకులు కూడా మంపోళ్ళు కాదండి, భలే స్పీడ్గా ఉంటారు ఆయన దగ్గర. అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడని తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండేది. వారు అతనితో వాళ్ళు భోజనం చేస్తుంటే నిలబడ్డాడు, ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరమేమో అని నిలబడ్డాడు. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదుగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చి. చూడండి, తినక మునుపా తిన్న తర్వాత వారు భోజనము చేయుచుండగా ఆయన నిలబడ్డాడు, ముగించారు. అప్పుడు అడుగుతున్నారు, నీ భార్య అయిన శారా ఎక్కడుంది? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మరలా వస్తాను, శారా చేతిలో కొడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఒక ఆశీర్వాదాన్ని, సంతానపరమైన ఆశీర్వాదాన్ని, ఏదైనా కానీ ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు వచ్చినప్పుడు ఒకసారి డైరెక్ట్గా ఆయనే వస్తాడు. అయితే డైరెక్ట్గా అలా ఆయన ఉన్నదన్నట్టు రాడు, వ్యక్తుల రూపంలో, భక్తుల రూపంలో అందుబాటులోకి వస్తాడు. అర్థమైందా? అందిపుచ్చుకోవాలి, మిస్ కాకూడదు. క్యాచ్ చేసేసాడు వెంటనే. అందుబాటులోకి వచ్చిన వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చి ఆ ఆశీర్వాదాన్ని పొందాడు. సో దేవుని పద్ధతి ఏమిటంటే తన బిడ్డల్ని బ్లెస్ చేయాలనుకున్నప్పుడు, వారి నుండి కొంత పొందగోరుతాడు. ఇస్సాకు తన కుమారుడైన ఏశావు నొద్ద నుండి ఆహారాన్ని పొందగోరినట్లు అబ్రహాముకు ఆశీర్వాదాన్ని ఇవ్వగోరి దేవుడు వెళ్ళినప్పుడు అబ్రహాము నుండి చేతి ఆహారం తీసుకుని తిని తృప్తిగా దీవించి వెళ్ళాడు. అంతకుముందు కొన్నిసార్లు దేవుడు అబ్రహామును దర్శించాడు, కానీ ఎప్పుడూ తినలేదు. కావాలంటే చదువుకోండి, ఎక్కడన్నా తింటే నాకు చెప్పండి, తెలుసుకుంటాను నేను కూడా. అంతకుముందు అనేక సార్లు యెహోవా వాక్యం అబ్రహాముకు ప్రత్యక్షమైంది. 12వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు అతనితో మాట్లాడాడు, అతను బయలుదేరాడు. అవునా? తర్వాత 15వ అధ్యాయంలో అబ్రహామా నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. 17వ అధ్యాయంలో అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండన్నాడు. 12:1, 15:1, 17:1. కొన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆతిథ్యం తీసుకోవాలా. ఇక ఈసారి టైం వచ్చింది, ఇక ఆశీర్వాదం ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ కొడుకు ఉండాలి. ఇక అక్కడ ఆ కొడుకు ఎవరో కాదు, ఇందా మనం చదివిన ఇస్సాకే. ఇస్సాకుని ఇవ్వాలి. ఇక టైం వచ్చేసింది, నిర్ణయకాలం వచ్చింది. ఇక డైరెక్ట్గా దిగి వచ్చాడండి. ఎలా వచ్చాడు? ధగాయమానమైనటువంటి కాంతిలో ప్రత్యక్షం కాల, మామూలు మనుషుల్లాగా వచ్చాడు. ఒకడే ముగ్గురులాగా కనపడుతున్నాడు. ఒకసారి చూస్తేనే ఒకళ్ళలా కనపడ్డాడు, మళ్ళీ చూస్తేనే కనులెత్తి తేరిపార చూస్తేనే ముగ్గురు కనపడుతుంది. అర్థమైపోయింది, ఒకడేంటి ముగ్గురు, రైట్, త్రియేక దేవుడు. స్తోత్రం.